అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు పాకిస్తాన్ వేదికగా నిన్న జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలు రద్దయ్యాయి. తమ వాణిజ్య నౌక తౌస్కాను యుఎస్ నౌకాదళం అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ చర్చల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఎల్లుండితో ఇరు దేశాల మధ్య కుదిరిన 2 వారాల సీజ్ ఫైర్ గడువు ముగినుండటంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఇస్లామాబాద్లో జరగాల్సిన ఈ చర్చల ద్వారా శాంతి నెలకొంటుందని ప్రపంచ దేశాలు ఆదేశించినప్పటికీ అమెరికా వైఖరి వల్ల ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని టెహ్రాన్ పేర్కొంది. ఇరాన్ జెండాతో ఉన్న తౌస్కా నౌకపై అమెరికా దళాలు తొలుత కాల్పులు జరిపి ఆపై స్వాధీనం చేసుకోవడం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ ఆరోపిస్తోంది. అగ్రరాధ్యం చేస్తున్న ఈ చర్యలను తమపై నేరుగా జరిపిన దాడిగా పరిగణిస్తామని, దీనికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనం, శాంతి చర్చల పేరుతో అగ్రరాధ్యం పెడుతున్న కఠిన నిబంధనలు ఇరాన్కు రుచించడం లేదు. సముద్ర మార్గంలో తమ వాణిజ్య నౌకలను అడ్డుకోవడం పైరసీ కిందకు వస్తుందని ఇరాన్ విమర్శిస్తుంది. కాల్పుల విరమణ గడువు మరో 2 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో తాజా పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తున్నాయి. చర్చలు సఫలం కాకపోతే ఇరాన్లోని ప్రతి పవర్ ప్లాంట్ను, ప్రతి వంతెనను నామరూపాలు లేకుండా ధ్వంసం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. హర్ముజ్ జలసంధిని మూసివేస్తామని, తమపై దాడులు జరిగితే తీవ్రంగా బదులిస్తామని ఇరాన్ డ్రోన్ దాడులతో తమ నిరసనను తెలుపుతోంది. రాబోయే 24 గంటల నుంచి 48 గంటలు అత్యంత కీలకం. ఒకవేళ ఇరాన్ చివరి నిమిషంలో ఇస్లామాబాద్ చర్చలకు ఒప్పుకోకపోతే బుధవారం తర్వాత పూర్తి స్థాయి యుద్ధం మళ్లీ మొదలయ్యే ప్రమాదం ఉంది.